నమస్కారం. నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర, పోడూరు, ఆచంట, పెనుగొండ గ్రామాల్లో గురువారం నిర్వహించిన సభలలో నూతనంగా మంజూరైన పెన్షన్ మొత్తాలను ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమగ్ర వివరాలను అందించాలని సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులను కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు. గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో 2024లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా నిర్వహణ అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. 2014, 2019 ఎన్నికల సందర్భంగా గుర్తించిన వాటి సమగ్ర డేటా అందజేయాల్సి ఉందన్నారు. ఖర్చులు, అసాధారణ స్థాయిలో లావాదేవీలు, నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతాల ద్వారా ఎక్కువ మందికి ఒకే ఖాతా నుంచి డబ్బులు బదిలీ కావడం వంటి ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. అదే క్రమంలో సాధారణ ఎన్నికల ప్రక్రియ విధానంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరూ అధికారులు సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో నగదు, మద్యం, ఉచితాలు మొదలైన వాటి పంపిణీల లావాదేవీలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఆదాయం లేక జీవనం భారంగా ఉన్న వృద్ధులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచినట్లు నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు వివరించారు. పెరవలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పెన్షన్ల మొత్తాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా ప్రభుత్వం సామాజిక బాధ్యత వహిస్తూ ప్రవేశపెట్టిన పథకాల వివరాలను ఆయన విశ్లేషించి చెప్పారు. వృద్ధాప్య పెన్షన్లను ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేనంత మందికి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. వీటితో పాటు ఆసుపత్రుల ఏర్పాటుకు, రక్షిత మంచినీటి సరఫరాలకు అధిక నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున జగన్ గారికి మెజార్టీ ఇచ్చి జగన్ గారు కోరుకుని ఈరోజు 175లో 151 సీట్లతో జగన్ గారిని ముఖ్యమంత్రి చేశారు. నన్ను మీరందరూ ఎమ్మెల్యేగా చేశారు. ఆ రోజు హామీలు ఇచ్చారో నవరత్నాల్లో అన్నీ కూడా అమలు చేయటం మొదలు పెట్టారు. అందులో భాగంగానే మనకి ఈరోజు పెన్షన్ కూడా 2,250 రూపాయలకి పెంచి ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం క్రమంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 3,000 చేస్తా అన్నారు. 3,000 చేశారు. పెన్షన్ల గురించి ఇప్పుడే మాట్లాడారు. 65 నుంచి 60 సంవత్సరాలు తగ్గించడం, పెన్షన్లన్నీ పెంచడం, డబ్బు 1,000 రూపాయల నుంచి 3,000 చేయటం, నెలకి 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది ఈరోజు నెలకి 2,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతా ఉంది. విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకుని జగన్ గారు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈరోజు ఇందాక మాట్లాడితే వింటున్నాను, వాలంటీర్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నారమ్మా. మండల పరిషత్ అధ్యక్షులు కార్చెర్ల సీతారాం ప్రసాద్, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజని, ఇన్ఛార్జ్ ఎండీఓ ఎస్ రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు. పెరాలసిస్ తో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామవాసి కడుపుల తాతారావుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురువారం 5,000 రూపాయలను అందించి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సాయన సుబ్బారావు, ఉపాధ్యక్షులు అంకెం సురేష్, కోశాధికారి అప్పన హనుమంతరావు, మాజీ అధ్యక్షులు తుంపుడి నాగభూషణ్ గుప్తా, చెరుకు ఆంజనేయులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పెంచిన పెన్షన్ల సొమ్ముతో అవ్వాతాతలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. గురువారం ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలో కొత్తగా మంజూరైన 186 మంది అవ్వాతాతలకు 3,000 పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఏలూరులో జరుగుతాయని ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బివి రాఘవులు, ఎంఏ బేబీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఏ. రవి, పి. కిషోర్లు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామకృష్ణ పరమహంస ఆశయాల ద్వారానే మంచి సమాజం ఏర్పాటు. భీమవరం మండలం తుందూరులో పేర్కొన్న రామకృష్ణ మిషన్ పాలకవర్గ ప్రతినిధి శ్రీదేవి. భీమవరం నియోజకవర్గంలో పెన్షన్ కోసం ఏడాదికి 40 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం స్పష్టం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్. అత్తిలి మండలంలో 3వ రోజు కూడా కొనసాగిన రాష్ట్ర మంత్రి కారుమూరి ప్రజాదీవెన యాత్ర, హారతులు పట్టిన గ్రామ మహిళలు. ఓట్లు దండుకోవడం కోసమే రాజకీయ పార్టీల జనాకర్షణ పథకాలు. రోటరీ సభలో పేర్కొన్న ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకులో యథావిధిగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల, అంగన్వాడీ ఉద్యోగుల నిరసన ఉద్యమాలు. మోకాళ్లపై నిలబడి నినదించిన అంగన్వాడీలు. ఆచంట నియోజకవర్గంలో 3,000 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే చెరుకువాడ. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమగ్ర సమాచారాన్ని అధికారులు అందించాలి. రాజమహేంద్రవరంలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. 3,000 రూపాయల పెన్షన్ అందించి వృద్ధుల జీవనానికి రక్షణగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెరవెల్లిలో ప్రకటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఆత్రేయపురం మండల పరిషత్ ప్రజా కార్యాలయంలో 3,000 రూపాయల పెన్షన్ డబ్బును పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఏలూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు వివరించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.